మంత్రాన్ని మనం ప్రేరణ చేస్తూ ఈ వనరు వినియోగిస్తున్నాం కాబట్టి జపానికి పని చేయదు. ఆ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకునే చెప్తాడు కదా మాల ఉపయోగించడానికి ముందు గుహ్యాతి గుహ్య గోప్త్రిత్వం గ్రహాణాస్మక్కతం జపం. ఇతరులు కాదు ఇంట్లో వాళ్ళైనా సరే ఉపయోగించడానికి ఉండదు. ఈ నియమాలన్నీ కూడా పాటించుకోవాలి. ఎక్కడో పెట్టడం చేతనో లేకపోతే ఇంకొకరు ఎవరో తీసుకుని మెడలో వేసుకున్నారనుకోండి, దాని శక్తి బలహీనపడుతుంది. గురుభ్యో నమః. అహం కమలానందనాథ. మనం ఒక జపమాల తీసుకుని ఒక సాధన నిమిత్తం చాలా కాలం పాటు చక్కగా జపం చేసాం. దానివల్ల మన సంఖ్య అంటే మనం ఆచరిస్తున్న జపం తాలూకా సంఖ్య లెక్కించబడుతోంది. దానితో పాటుగా ఆ మంత్రాన్ని మనం ప్రేరణ చేస్తూ ఈ వనరు వినియోగిస్తున్నాం కాబట్టి ఈ జపమాలకు కూడా చాలా శక్తి అంటుకుంటూ ఉంటుంది, అంటే దానికి ప్రాప్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జపమాలని మనం జపానికి వినియోగిస్తూ ఉన్నాం. ఎవరో క్షతగాత్రులు ఉన్నారు, తీవ్రమైన ప్రయోగం చేత బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని రక్షించడానికి ఈ జపమాల ఉపయోగించి వాళ్ళ మెడలో వేయచ్చు. లేదా ఆచరించేటువంటి వ్యక్తే కర్మ ప్రభావం చేత చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. వాటి నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ అప్పటిదాకా తీవ్రంగా ప్రేరణ చేసినటువంటి జపమాల ఏదైతే ఉందో దాన్ని కంఠాన ధరించవచ్చు. కానీ ఒకసారి ధారణకు నోచుకున్నటువంటి మాల ఏదైతే ఉంటుందో మన శరీరానికి ధరింపచేస్తే కనుక మరలా ఆ మాల జపానికి పనిచేయదు. ఆ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకునే జపమాలని ధరించాలి. కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాంతో మెడలోంచి జపమాల తీసి జపం చేసుకుని మళ్ళీ మెడలో వేసుకునేది. అలా వేసుకునేవారు సైతం చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు. ఎలా పడితే అలా ఉండడానికి ఉండదు. ఇక లౌకికమైన జీవితంలో మనం ఉదయం జపం చేసి జపం అంతా అయిన తర్వాత మాల మెడలో వేసుకునే ఉద్యోగానికి వెళ్తాను, బయటికి వెళ్ళి తిరిగి వస్తాను, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న ఆ మాల తీసి జపం చేస్తానంటే కుదరదు. కేవలం ఎవరైతే చక్కని నియమాలతో దీక్షలు కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారు ఇంకా అభేదంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మెడలోంచి జపమాల తీసి దాన్ని శక్తివంతం చేసుకుని మళ్ళీ శరీరానికి ఆ శక్తిని అంతటినీ కూడా ఆపాదించడం కోసం మెడలో వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మనం జపం చేసేటువంటి మాల ఏదైతే ఉందో దానికి గోముఖ సంచి అని ఉంటుంది. ఒక సంచిలో భద్రపరుస్తారు జపం అయిపోయిన తర్వాత. దానికి ఒక తాడు ఉంటుంది, దాంతో పైన కట్టేస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఒక చోట భద్రపరుచుకుంటాం దేవతార్చన దగ్గర. అయితే ఈ జపమాల నా సంచిలో పెట్టకుండగా దేవతార్చన దగ్గర కింద పెట్టిన దాని యొక్క శక్తి బలహీనపడుతూ ఉంటుంది. మనం జపానికి ఉపయోగించేటువంటి జపమాల మెడలో వేసేసుకున్న దాని శక్తి బలహీనపడుతూ ఉంటుంది. మనం జపానికి ఉపయోగించేటువంటి జపమాల మరొకరు జపం చేసుకోవడానికి వాడిన వారు ధరించిన దాని యొక్క పట్టు బలహీనపడుతుంది. అందుకే చెప్తాడు కదా మాల ఉపయోగించడానికి ముందు గుహ్యాతి గుహ్య గోప్త్రిత్వం గ్రహాణాస్మక్కతం జపం. ఇందులో కేవలం జపం మాత్రమే కాదయ్యా, జప ఉపకరణాలు కూడా రహస్యంగా ఉంచుకో అని చెప్తాడు. మనం ఉపయోగించేటువంటి ఆసనం, మన పాత్రలు, మన జపమాల ఇవన్నీ మనకు పరిమితం అయి ఉండాలి. మనం చేసే సాధనకు పరిమితం అయి ఉండాలి. మనం కాసేపు ఒక ఆసనం మీద కూర్చొని జపం చేసాం, తర్వాత లేచాం, తర్వాత మన తాలూకా వాళ్ళు ఎవరో వచ్చి కూర్చుని దాని మీద జపం చేశారు. ఇలా ఒక ఆసనాన్ని అనేక మంది ఉపయోగించడానికి ఉండదు. మనం చేసేది నిజమైన సాధన అయితే కనుక, ఒక మంచి సాధన మార్గం అయితే కనుక మన జపమాలని ఇతరులు కాదు ఇంట్లో వాళ్ళైనా సరే ఉపయోగించడానికి ఉండదు. ఈ నియమాలన్నీ కూడా పాటించుకోవాలి. జపమాల ఇంకొకళ్ళు పట్టుకోమని ఇవ్వడం, ఆ సంచిలోంచి బయటకు తీసి ఇలా అందరికీ ప్రదర్శించడం, దాన్ని అస్తమాటు మెడలో వేసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఇది కేవలం జపమాలనే కాదు, మనం ధారణకు ఉపయోగించేటువంటి ధారణామాల ఉంటుంది. ఈ మాల ఎప్పుడు కూడా మనం మెడలో వేసుకుంటూ ఉంటాం. అది ధరించడానికి ముందే మనం దాని మీద తర్పణమో లేకపోతే కొన్ని విభాగాల్లో సంస్కారం చేసినటువంటి మాలలు అవి వస్తూ ఉంటాయి. వాటిని అనుసరించి మనం మెడలో వేసుకుంటూ ఉంటాం. మనం మెడలో వేసుకున్న తర్వాత అది ఒక చైతన్యాన్ని కలిగి ఉంటుంది, మన శరీరానికి సప్లిమెంట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. బలాన్ని ఇస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. ఇటువంటి మాలని ఇంకొకళ్ళు ఏదైనా సందర్భంలో మనం తీసి పక్కన పెట్టినప్పుడు ఇంకో కారణం చేత వాళ్ళు మెడలో వేసుకున్నారనుకోండి, అప్పటిదాకా మనం ధరించి ఉంటాం కదా, మనకు ఒక యాక్సెస్ ఉంటుంది. వాస్తవంగా ఒక మాల వేసుకున్నప్పుడు చూడండి, ఈ రుద్రాక్షమాల ఉంది కదా, ఇది 24 mm రుద్రాక్షమాల. ఇది కంఠానికి చాలా శోభనిస్తుంది. కేవలం శోభ కోసం మాత్రం కాదు సుమా, మన వయసును బట్టి ఎంఎం కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వయోధర్మం రీత్యా కొంత వయసు వచ్చి మనం చేసేటువంటి సాధన చాలా బలంగా ఉంటే కనుక ఇంత మాల వేసుకోవచ్చు. ఈ మాల వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసునా,
చాలా పవిత్రంగా ఉంటుంది శరీరం. మనం చేసేటువంటి జపానికి నిజంగానే ఈ స్థాయి మాల వేసుకొని మనం ఇలా కూర్చొని జపం చేస్తుంటే మనకి తెలియనటువంటి ఆసక్తి మనలో కలుగుతూ ఉంటుంది. ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఇంకా చక్కగా జపం చేయాలని చెప్పేసి. ఇలాంటి జపమాల మనం ధరించి ఉన్నాం. దీనిని ఎక్కడో పెట్టడం చేతనో లేకపోతే ఇంకొకరు ఎవరో తీసుకుని మెడలో వేసుకున్నారనుకోండి, దాని శక్తి బలహీనపడుతుంది. ఈ మాల నేను రోజు ఉపయోగిస్తున్నాను కదా! ఈ మాల నేను వేసుకున్న తర్వాత నన్ను ఐడెంటిఫై చేయడానికి ఒక ముహూర్త కాలం పడుతుంది. అంటే ఇది నేను రోజు వేసుకునేదే. ఎప్పుడు నా మెడలో ఉండేదే. నేను రాత్రి తీసేసాను. ఉదయం స్నానం చేశాక మళ్ళీ వేసుకున్నా. ఇది రోజు నేను ప్రొటెక్ట్ చేసేటువంటి శరీరమే. ఇది రోజు నేను ఉండేటువంటి స్థానమే అనేది గుర్తించడానికి 48 నిమిషాల పైన ఓ ముహూర్త కాలం పడుతుంది. దాని తర్వాత నుంచే తన యాక్సెస్ ప్రారంభం అవుతుంది. ఇదే పటికెళ్ళి ఇంకొకళ్ళు వినియోగించేశారనుకోండి, అది వాళ్ళకి పని చేయదు సరికదా! దానికున్నటువంటి చైతన్యాన్ని కూడా అది బలహీనపరిచేసుకుంటూ ఉంటుంది. ఇంకొకళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి. అందుకే మనం ఉపయోగించేటువంటి జపమాల కావచ్చు, ధారణామాల కావచ్చు. ఇతరులకు ఇవ్వడం గానీ, వాళ్ళ మెడలో ధరించడం గానీ, నేల మీద పెట్టేయడం గానీ, ఇటువంటి పనులు చేయకూడదు. వాస్తవంగా జపమాల ఇతరులకు ప్రదర్శించడం అనేది తప్పనమాట. ధారణామాల ఇది మనం ఒకవేళ స్నానపానాదులు ఏవైతే ఉన్నాయో అటువంటి సందర్భంలో మనం కొంతమంది భోజనం చేసినప్పుడు కూడా మాలలు తీసేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మనం తీసామనుకోండి, దాన్ని భద్రపరుచుకున్న తర్వాత మన విధులు నిర్వర్తించుకున్న తర్వాత శుద్ధిగా మళ్ళీ ధరించే ప్రయత్నం చేయాలి తప్ప, మనం ఒకసారి తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేయడం, మనం పరుక్కునే మంచానికి తగిలించడం, లేకపోతే స్నానానికి వెళ్ళినప్పుడు ఆ గదిలో పెట్టడం ఇలాంటివి చేయకూడదు. దానివల్ల మాలకు ఉన్నటువంటి ఆంతరంగికమైన శక్తి బలహీనపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.